హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మసాలా దోశ అండి. మసాలా దోశ దాంట్లోకి పల్లి, కొబ్బరి చట్నీ చేసి చూపిస్తానండి. ఒకసారి ముందుగా మనం చట్నీ చేసేసుకుందామండి. తర్వాత దోశ వేసుకుందాము. చట్నీకి ఏం కావాలో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఒక గిన్నె పెట్టుకున్నానండి. కొంచెం పల్లి కొబ్బరేనండి. పచ్చి కొబ్బరి తీసుకున్నా, పల్లి కొబ్బరి చట్నీ కొంచెం వేస్తున్నాం. తర్వాత తాలింపు వేసుకుందామండి. కొంచెం పచ్చిమిర్చి ఏగటం కోసం కొంచెం వేసానండి, చాలా తక్కువ వేసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదండి, ఇదిగో పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం తుంచి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి పేలుతాయండి. పచ్చిమిర్చి అయిపోయిందండి. నేను పల్లి వేపిందేనండి, ఒక్కసారి వేసాను, నేను వేయించి పెట్టుకుంటానండి నేను రెడీగా. ఒక్క నిమిషం అట్లాగా వేసానండి. ఇక దాంట్లోకి చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ వేసానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. చింతపండు అండి చాలా తక్కువ, ఎక్కువ వేస్తే బాగోదండి, చాలా చిన్నది వేసానండి. ఇంతేనండి. ఇది చల్లారినాక మిక్సీ పట్టుకుని తర్వాత పోపు వేసుకుందామండి. ఇదిగోనండి మిక్సీలో పట్టేసాను పచ్చడి. స్టవ్ ఆన్ చేశానండి, ప్యాన్ పెట్టా, పోపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి పోపు కోసం. చాలండి. కొంచెం హీట్ అవ్వాలండి, కాగినాక ఇదిగోనండి పోపు కోసం కొంచెం శనగపప్పు వేస్తున్నా. కొద్దిగా ఆవాలండి. కొంచెం జీలకర్ర వేస్తాం. ఎండుమిర్చి 3 వేస్తానండి చిన్నవి, కొంచెం తక్కువ చేసుకున్నానండి ఫ్లేమ్. కరివేపాకు వేస్తున్నానండి. స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. అంతేనండి, పల్లి కొబ్బరి పచ్చడి ఇది. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. ఇదిగోనండి దోశ అని చెప్పే కదా, మసాలా దోశ. స్టవ్ ఆన్ చేశానండి, ప్యాన్ పెట్టేశానండి. ఈ లోపల పిండి చూపిస్తారండి ఒక్కసారి. ఇది దోశ బ్యాటర్ అండి, నేను నైట్ రుబ్బు పెట్టేసుకున్నానండి. 8 అవర్స్ ఇది రుబ్బినాక 8 అవర్స్ ఇది బయట పెట్టానండి. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి వేద్దామండి. ఇదిగో కొంచెం సాల్ట్ వేస్తానండి, కొద్దిగా. ఇదిగో కొంచెం సాల్ట్ వేసానండి. ఇది కొంచెం అండి, ఇది కొద్దిగా ఇది వేసుకుంటే ఇది మైదా పిండి అండి. ఒక్క స్పూన్ వేసుకొని, స్పూన్ నిండుగా వేయట్లేదండి, కొంచెం వేస్తున్నా, సగం వేసానండి. కొంచెం ఇది వేస్తే బాగుంటుందండి. కొంచెం మైదా వేసాను కదండి, అది కొంచెం క్రిప్సీగా వస్తుందండి. కొంచెం షుగర్ వేస్తున్నానండి కొద్దిగా. ఇదేంటంటే కలర్ కోసం అండి, దోశ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సినన్ని నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకొని మనం కలుపుకుందామండి.
ఇది మన మైదా పిండి మన దోశ వేసినప్పుడు వేసుకోవాలండి. ముందుగా కలపకూడదు. మనం ఎప్పుడైతే దోశ వేసుకుంటామో ఆ టైంలో ఒక స్పూన్ అంతా మైదా పిండి హోటల్స్లో వేస్తారండి. అందుకనే వాడిది క్రిప్సీగా వస్తుందండి. చెప్పాను కదండి మీతోటి, మైదా వేయటం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తుందండి. మైదా పిండి వేయటం వల్ల షుగర్ వేస్తే కొంచెం కలరు బాగా వస్తుందండి, రెడ్డిష్ కలర్లో వస్తుంది. ఇంతేనండి. సాల్ట్ వేసాను, మైదా పిండి వేసానండి, బాగా కలిపానండి. ఇగో నేను స్టవ్ ఆన్ చేశాను కదండి, ప్యాన్ కూడా హీట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేశానండి. ఇందాక పచ్చడి కోసం మనం ప్యాన్ పెట్టాను కదండి, అదే దాంట్లో నేను ఇప్పుడు మసాలా దోశ అన్నాను కదండి, దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇదిగో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆలు కర్రీ అండి. ఆలు కర్రీ కోసం పోపు ఎక్కువ వద్దండి, నేను కొంచెం లైట్గా వేసానండి శనగపప్పు. ఇదిగో ఆవాలు కొంచెం వేసానండి, జీలకర్ర కొంచెం వేసాను, కొంచెం శనగపప్పు వేగినాక ఇదిగోనండి ఆనియన్, ఒక ఆనియన్ తీసుకున్న సన్నగా తరిగి పెట్టానండి. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలండి. అల్లం కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. సాల్ట్ ఇప్పుడు వేసేస్తున్నానండి. ఆనియన్లో సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి కొద్దిగా. ఇదిగోనండి ఆలు వేసేస్తున్నా. ఒక్క 2 ఆలు తీసుకున్నానండి, పెద్దవి, మీడియం సైజులో ఉన్నాయి. ఈ కర్రీ డ్రైగా ఉంటే బాగోదండి, కొంచెం వెట్టగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కర్రీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం నేను కొత్తిమీర వేసానండి. ఇది పక్క పెట్టేస్తున్నానండి. కర్రీ మొత్తం అయిపోయింది. మీరు ప్యాన్ పెట్టానండి, దోశ కోసం ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అయిందండి, దోశ వేస్తున్నానండి. కొంచెం నెమ్మదిగా తిప్పుకోవాలండి, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసానండి. కొంచెం చల్లగా ఉన్నారు కదా, ఇప్పుడు హైలో పెట్టుకోవాలండి. ఆయిల్ పోస్తున్నానండి. మీ ఇష్టం అండి, బటర్ ఉంటే బటర్తో కూడా, బటర్ కానీ గీ కానీ ఏదైనా ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఆయిల్ పోసానండి. ఇదిగోనండి ఆలు వేసానండి, కొంచెం ఆనియన్ కూడా వేసానండి, పచ్చి ఆనియన్ కూడా కొంచెం వేసాను. అయిపోయిందండి, తీసేస్తున్నా. ఇదిగోనండి మసాలా దోశ అని చెప్పాను కదండి, మసాలా దోశ. ఇది పల్లి ప్లస్ కొబ్బరి పచ్చడి అండి. ఇది కొంచెం సాంబార్ అండి, సాంబార్ కూడా ఉన్నది నా దగ్గర, సాంబార్ కూడా చేశానండి. ఇంతేనండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.